ఫ్రెండ్స్, ఆదిత్య సునంద శశికాంత్ దగ్గరికి వచ్చి, ఏంటి నాన్న ఇది, సడన్గా మీరు ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు ఏంటి, ముందు ఈ కార్యక్రమం ఆపండి, ఇప్పుడు నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నానో మీకు తెలీదా, నా మానసిక పరిస్థితి ఏంటో మీకు అర్థం కావడం లేదా అని ఆదిత్య అంటాడు. మానసిక పరిస్థితి అంటే ఇప్పుడు నువ్వు అలేఖ్యని ప్రేమిస్తున్నావా అని శశికాంత్ అడుగుతాడు. ఒకప్పుడు ప్రేమించాను నాన్న అంటాడు ఆదిత్య. నీ గతాన్ని పక్కన పెట్టి ప్రజెంట్ గురించి చెప్పు. ఇప్పుడు నువ్వేమి అలేఖ్యకి న్యాయం చేయాలా, ఆనంద్కి న్యాయం చేయాలా అనే స్థితిలో లేవు కదా అని సునంద అంటుంది. కానీ అమ్మ, అలేఖ్య ఇంట్లోనే ఉంది కదా, అలేఖ్య కళ్ళ ముందరే తిరుగుతూ ఉంటే ఎలా అంటాడు ఆదిత్య. తను అలేఖ్య కాదు, దివ్య. గతం మనకి గుర్తుంది, తనకి కాదు. ఒకప్పుడు నీ మనసులో అలేఖ్య ఉండొచ్చు, కానీ ఇప్పుడు నీ జీవితంలో ఆనంది ఉంది. ఈ రాత్రి నువ్వు ఆనంది ఒకటవ్వాలి అంటాడు శశికాంత్. అందుకు నేను సిద్ధంగా లేను నాన్న, ఆనందికి నిజం చెప్పకుండా ఇలా ఉండలేను అంటాడు ఆదిత్య. తిరిగి నువ్వు అలేఖ్య మీద ప్రేమ పెంచుకోకు, అలేఖ్యకి మేము న్యాయం చేస్తాము అంటారు సునంద శశికాంత్. ఆదిత్య మట్టుకు వీరిద్దరూ ఎంత చెప్పినా ఇబ్బంది ఫీల్ అవుతాడు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.